హలో వరంగల్, నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఆ, నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో మనం రోజు పూజకు ఉపయోగించే పూలతో ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూపించాను. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పూలరిక్కలు ఎండబెట్టాలి. అవి ఎండబెట్టిన తర్వాత వాటిలో పచ్చకర్పూరము, గుగ్గిలము, మైసాచి, పసుపు, కొబ్బరి పీచు, నెయ్యి ఇవి అన్నీ వేసి మిక్సీకి పట్టాలి. కొంచెం నువ్వుల నూనె కూడా వేసుకోవాలి. ఇంకా అవసరం అనుకుంటే మెత్తగా పొడి చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఇలా ఒక్కొక్కటి ఇట్లా ధూప్ స్టిక్ షేప్లో ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇవి ఎండబెట్టుకోవాలి. చూసారా అండి, కొంచెం మనం ఓపికగా చేస్తే ఇగో ఇన్ని ప్రిపేర్ చేశాను నేను. కొంచెం ఓపిక ఉండాలి, టైం ఉండాలి. ఇవి మనం ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించామనుకోండి, ఎలాంటి వీటి పొగ వల్ల, స్మెల్ వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్, లంగ్స్కి కానీ దగ్గు రావడము, అంతా బ్రీత్ రావకపోవడము, పొగ వల్ల ఊపిరాడకపోవడం అలాంటి సమస్యలు ఉండవు. ప్లస్ ఇవన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసాం కదా, నెయ్యి, పచ్చకర్పూరము, కర్పూరము, గుగ్గిలం, మైసాచి, కొబ్బరి పీచు ఇవన్నీ కూడా హెల్త్కి మంచివే. వీటి పొగ పీల్చడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అదే మనం బయట తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం కలుపుతారో, కెమికల్ ఏం యూస్ చేస్తారో మనకు తెలియదు. సో అందుకని మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కసారి చేస్తే ఒక 6 months వరకు ఇవి వస్తాయండి. ఓకేనా అండి? ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చాలామంది ఆదరిస్తున్నారు. ఇక మీదట కూడా మీరందరూ ఆదరించి నన్ను ముందుకు నడిపించాలండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేశారనుకోండి, నేను ఇంకా మంచి మంచి ఉపయోగకరమైన వీడియోస్ చేస్తాను. నన్ను ముందుకు నడిపించండి. ధన్యవాదాలు.